ఇప్పుడు మా హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారని చెప్పడానికి నేను ఏం మాత్రం కూడా సంకోచించాను. తన పేరు విజయ్. తను మంచి వ్యాస రచయిత. అలాగే కవిత్వాలు కావచ్చు, జానపదాలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, కొన్ని వందలుగా రాస్తున్నారు. ఒక రచయితగా వందలాది సన్మానాలు, 2 అవార్డ్స్ కూడా తీసుకున్న అతన్ని మరి మనం ముఖ్య వ్యక్తి అని చెప్పుకోవడంలో ఏ మాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ని జాబ్ వద్దనుకొని అమ్మ నాన్న కోసం వచ్చారు. అమ్మ నాన్న కోసమే ఇక్కడ వ్యవసాయం చేశారు. కానీ ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ లేరు. 2018లో ఆమె సాయంత్రం నా చేతుల్లో చనిపోయింది. తర్వాత మళ్ళీ మా నాన్నకు ఒక కాలు చేయి పడిపోయింది పచ్చివాతం వచ్చి. 2022లో చనిపోయింది మా నాన్న. రామోజీరావు మీద అలాగే మల్లెమాల మీద కూడా మీరు ఈటీవీ మీద సాంగ్ రాశానన్నారు. దానికి ఎవరు సపోర్ట్ చేశారు? మీరు ఎట్లా దేంట్లోనన్నా రిలీజ్ చేసిరా? ఎట్లా రికార్డింగ్ చేసినాం మేడం. రికార్డింగ్ చేసిన తర్వాత దాంట్లో రాజు మాస్టర్ అని అసలు మీరు రైటర్గా ఎందుకు రావాలనుకున్నారు? కవిగా ఎందుకు వచ్చారు మీరు? అంటే పల్లెటూరు వాళ్ళం మేడం. అంటే కులం పరంగా, మతం పరంగా, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. మాకు ఆర్థికంగా వెనకబడవచ్చు, మాకు డబ్బు లేకపోవచ్చు, తర్వాత మేము పురుగుడిసెలో ఉండొచ్చు, కానీ జ్ఞానంలో మాత్రం మేము తక్కువ కాదు మేడం. మీరు రాసిన ఏమన్నా 2 లైన్లు చెప్పండి. ఫస్ట్ నా కవిత్వం మేడం. వచ్చే నెల నేలమ్మకు పచ్చని హందములే, తనువుకు చీరవలే, మంచుగిరి లావిరై మేఘం పొంగెనిలే, వర్షము కురిశనిలే, నేలా చినుకు రతిలో కలిసి సరసాలానులే, నీలమ్మ గర్భము దాల్చినిలే. జానపదాలు అంటే ఎలాంటివి రాస్తూ ఉంటారు? ఒకటి జానపదం రాసి ఒక హిమగిరి కొండపైన అని, అంటే మన ట్రెడిషనల్ అమ్మాయి, అంటే ఇప్పుడు విదేశాల డ్రెస్సులకు బానిసలు అయిపోయినారు. భారతీయ ఆడపడుచుంటే ఇలా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి రాసిన. హిమగిరి కొండ పక్కన ఇండియా ఉండేదో, ఆ ఇండియాలోనే చుక్కలాంటి అమ్మాయి అనేదో, సూపులాకి సుందరాంగి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు మా హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారని చెప్పడానికి నేను ఏం మాత్రం కూడా సంకోచించాను. ఎందుకు అంటే మట్టిలో మాణిక్యాలను ఎంతోమందిని చూసాం మనం. కానీ ఇక్కడ కూడా ఈరోజు మన ముందు ఉన్నారు వ్యాస రచయిత. అలాగే కవిత్వాలు కావచ్చు, జానపదాలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, కొన్ని వందలుగా రాస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్ గోలే అది. మట్టిలో మాణిక్యం అని ఎందుకన్నాను అంటే మారుమూల గ్రామం, చాలా మారుమూల గ్రామం, కర్ణాటక బార్డర్ అని చెప్పచ్చు. హిందువాసి అనే ఒక మారుమూల గ్రామంలో చాలా చిన్న పల్లెటూరులో పుట్టి అక్కడే పెరిగి ఒక రచయితగా ఎన్నో సన్మానాలు, వందలాది సన్మానాలు, 2 అవార్డ్స్ కూడా తీసుకున్న అతన్ని మరి మనం ముఖ్య వ్యక్తి అని చెప్పుకోవడంలో ఏ మాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ప్రముఖులు ఇప్పుడు సినిమాలలో కావచ్చు, సీరియళ్ళలో కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్లలో చూస్తున్నాం మనము. లిరిక్ రైటర్లని, డైలాగ్ రైటర్లని, వాళ్ళు పబ్లిసిటీ అయిన వాళ్ళు, వాళ్ళు చాలా పేరు పొందిన వాళ్ళు, అందరికీ తెలిసిన వాళ్ళే. కానీ మారుమూల గ్రామాల్లో వాళ్ళకంటే ఎక్కువగా కూడా టాలెంట్ను వాళ్ళలో ఉంచుకొని, వాళ్ళలో ఆ ప్రతిభను చూపించుకునే అవకాశాలు రాక, బ్యాక్గ్రౌండ్లు ఏర్పడక, వాళ్ళ టాలెంట్ను గుర్తించలేక ఇప్పటికి కూడా ప్రతి క్షణం కన్నీళ్లు కారుస్తున్న వాళ్ళు ఈ మట్టిలో మాణిక్యాలని చెప్పచ్చు. అందుకే నేను చెప్పాను ప్రముఖమైన వ్యక్తి అని చెప్పేసి. చూడటానికి చాలామంది కొన్ని జనాల్లో కూడా ఉన్నారు. ఏంటి అంటే చూస్తే ఇలా ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు, వీళ్ళేం రాస్తారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళ దగ్గర ఏం టాలెంట్ ఉంటుంది, ఏదో 2 ముక్కలు పెన్ను పెట్టి గీకంగానే రచయిత అయిపోతారా అంటారు. కానీ గొప్పగా సూటు బూటు వేసుకొని కార్లలో తిరిగిన వాళ్ళే రైటర్లు కాదు. వాళ్ళే నేను రైటర్ అని ప్యాడ్ పెన్ను పట్టి విజువల్స్ తీసుకొని ఏమంటారు ఇన్స్టాలలో, ఫేస్బుక్లలో పోస్టులు చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్న వాళ్ళే రైటర్లు కాదు. పల్లెటూర్లలో కూడా రైటర్లు ఉన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నాం, సింపుల్గా ఉండేవాళ్ళు, కాళ్ళకు తోలు చెప్పులు వేసుకునే వాళ్ళలోనే ఎంతో వ్యాసాలు ఉన్నాయి, ఎంతో టాలెంట్లు ఉన్నాయని కూడా మనం నమ్మొచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏంటో ఒక్కసారి అవకాశం ఇస్తే కదా అందరికీ తెలిసేది, వాళ్ళు రాయగలరా రాయలేరా అనేది. అందుకే ఇప్పుడు మన ముందు ఉన్నారు విజయ్ గారు అని చెప్పి. తన పేరు విజయ్. తను మంచి రచయిత కూడా. నమస్తే అండి. నమస్తే మేడం. అన్న ఎలా ఉన్నావు? అన్న బాగున్నా మేడం. బాగున్నారు. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో మీరు పుట్టారు, హిందువాసి అనే గ్రామంలో, అక్కడే పెరిగారు, అక్కడే ఉన్నారు. అంటే ఒక పల్లెటూరి వాతావరణం, పల్లెలో పట్టుకొమ్మలు అంటారు, పల్లెల పట్టుకొమ్మలని కూడా అనొచ్చు.
అన్న మీరు ఒక రచయిత అంటున్నారు. అంటే ఒక రచయితగా మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఒక రచయిత రాస్తున్నారు వ్యాసాలు? ఎందుకంటే కొన్ని వందలాది సన్మానాలు అయ్యాయి అన్నారు, కానీ ఇంతవరకు బయటికి రాలేదు, ఎవరికి తెలియలేదు, మీడియా ప్రపంచం అసలే పరిచయం చేయలేదు. అసలు ఏంటన్నా మీ గోల్ ఏంటి? ఎలా మీరు రచయిత అయ్యారు? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏంటన్నా చెప్పన్నా. మాది జోగులాంబ గద్వాల జిల్లా ఇందువసి గ్రామం మేడం, గట్టు మండలం. మాది ఒక చిన్న మారుమూల గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం మేడం. వ్యవసాయ కుటుంబం. అక్కడే నన్ను డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ చదివారు? డిగ్రీ అయిపోయింది, టీటీసీ అయిపోయింది, సివిల్ అయిపోయింది. ఇంకెందుకంటే నేను పల్లెటూరులో ఉంటాం కాబట్టి పల్లె బిడ్డల స్థితిగతులు, జీవన విధానం ఏంటో నాకు అన్ని తెలుసు. ఊర్లో ఏం పని చేసేవాళ్ళన్నా మీరు? ఫస్ట్ వ్యవసాయం చేస్తాం మేడం ఊర్లో. అంటే అంత చదివి మీరు వ్యవసాయం చేస్తున్నారు? అంటే కొన్ని ప్రాబ్లం వల్ల అమ్మ కన్నులు బ్లాక్ అయిపోయినాయి అనమాట. 2010లో 2 కళ్ళు బ్లాక్ అయిపోయినవి అమ్మకి. అంటే ఎలా అన్న? అంటే వాళ్ళు పాతల కాలం కదా మేడం. అంటే మా అమ్మ వయసు 70 సంవత్సరాలు, 75 ఉంటాయి. ఆ వయసులో వాళ్ళకి అప్పుడు ఏదైనా రోగం వస్తే చెట్లు పోసేవాళ్ళు కంటిలో, పొగలు పెట్టేవాళ్ళు. అది ఒకటేసారి నేను మధ్యప్రదేశ్లో ఉన్నా మేడం, జాబ్ చేసేవాడిని. ఇంకా అప్పుడు ఫోన్ చేసింటే వచ్చిన 2 కళ్ళు బ్లాక్ అయిపోయినాయి. ఆపరేషన్ చేయించినాం, కన్ను ఒకటి ఆపరేషన్ చేసిన ఒక కన్నుకి. అది చిన్న కొద్దిగా సూట్ ఉండేది అంతే. ఇంకా 2 కళ్ళు బ్లాక్. ఇంకా వాళ్ళని వదిలి రాలేక అన్ని స్టడీ వదులుకున్నా, తర్వాత జాబ్ వదులుకొని వ్యవసాయం పనులకి. నాన్న ఏం చేసేవాడన్నా? వాళ్ళు వ్యవసాయం. నాన్న వ్యవసాయమే. 8 సంవత్సరాలు దాదాపు 2010 నుంచి 2018 వరకు అమ్మని చూసుకుంటే అక్కడే ఉన్నా. చాలా మంది తిట్టారు, ఇక్కడ ఇంటికి ఉండవు, టాలెంట్ ఉంది కదా, బయటికి వెళ్ళొచ్చని. వాళ్ళ తల్లిదండ్రి మనకు ముఖ్యము. అంతే కదా, ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్న తల్లిదండ్రి ఇంపార్టెంట్ ఖచ్చితంగా. 2018లో ఆమె సాయంత్రం నా చేతుల్లో చనిపోయింది అమ్మ. అంటే చనిపోయింది, ఇప్పుడు లేదు. తర్వాత మళ్ళీ మా నాన్నకు ఒక కాలు ఒక చేయి పడిపోయింది, పచ్చివాతం వచ్చి. అయ్యో. అయితే మా నాన్న 3 సంవత్సరాలు చూసుకుని 2022లో చనిపోయింది మా నాన్న. అంటే ఇప్పుడు నాన్న కూడా ఇద్దరు చనిపోయింది, అమ్మ లేరు నాన్న లేరు. అంటే మీ లైఫ్ని జాబ్ వద్దనుకొని అమ్మ నాన్న కోసం వచ్చారు, అమ్మ నాన్న కోసమే ఇక్కడ వ్యవసాయం చేశారు. కానీ ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు లేరు. ఫ్యామిలీ అన్న? ఫ్యామిలీ 2 అన్నలు ఉన్నారు, ఒక అక్క ఉంది. ఒక అక్క ఉంది. మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు అన్న వాళ్ళకి అయిందా? వాళ్ళకి అయింది, అందరికి అయిపోయింది. అంటే మీ పెళ్లి చూడకుండానే ఇక అమ్మ నాన్న ఇదైపోయినారు. అయితే ఇప్పుడు ఊర్లోనే ఉంటున్నారా? లేదు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చినా మేడం. హైదరాబాద్లో ఏం చేస్తారన్న? నేను డిఎస్ రాయనికి వచ్చినా మేడం. ఓకే. టీటీసీ అయిపోయింది కదా, డిఎస్ రాయనికి వచ్చిన. జాబ్ రాలేదు నాకు. ఇంకా జాబ్ రాలేని దానికి ఇంకా నాకు ఈ రచనపరంగా కొద్దిగా మక్కువ ఉంది కదా, ఇంక ఇక్కడే సినిఫీల్డ్ తిరిగిన, కొన్ని చోట్ల తిరిగిన. నాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో రైటర్గా పనిచేయాలని ఆశ ఉండేది. ప్రయత్నం చేసిన. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మల్లెమాల గురించి, తర్వాత వచ్చేసి రామోజీరావు గురించి ఒక పాట కానీ రాసిన. పాట కూడా రాశారు మీరు? రాస్తే నాకు అక్కడ పోవడానికి కరెక్ట్ అయిన వాళ్ళు దొరకలేదు. అన్న ఇప్పుడు మీరు రామోజీ ఫిలిమ్స్, రామోజీరావు మీద అలాగే మల్లెమాల మీద కూడా మీరు ఈటీవీ మీద సాంగ్ రాశానన్నారు. దానికి ఎవరు సపోర్ట్ చేశారు? మీరు ఎట్లా దేంట్లోనన్నా రిలీజ్ చేసిరా? ఇట్లా రికార్డింగ్ చేసిన మేడం. రికార్డింగ్ చేసిన తర్వాత దాంట్లో రాజు మాస్టర్ అని శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తాడు, ఆయన ఛానల్ ద్వారా. మరి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి నేను ట్రై చేసిన అన్నారు కదా, మరి రాజు మాస్టర్ ఉన్నారు, మీకు ఏమన్నా మీరు అడగలేదా తనని అందులో పెట్టి మన ఒక రైటర్గా? అడిగిన మేడం, ప్రయత్నం చేస్తానని చెప్పిండు. ఇంకా నేను పట్టించుకోలేదు మేడం. అసలు మీరు రైటర్గా ఎందుకు రావాలనుకున్నారు? ఒక కవిగా ఎందుకు వచ్చారు మీరు? అంటే మేము అంటే పల్లెటూరు వాళ్ళం మేడం. చాలా అంటే కులం పరంగా, మతం పరంగా, ఆర్థికంగా వెనపడిన వాళ్ళం. మా తాతలు ముత్తాతలు అదే వ్యవసాయం చేసేది, ఆ చెప్పులు కుట్టేది, వెనకబడిన వర్గాలం మేడం. మాకు ఆర్థికంగా వెనకబడవచ్చు, మాకు డబ్బు లేకపోవచ్చు, తర్వాత మేము పురుగుడిసలో ఉండొచ్చు, కానీ జ్ఞానంలో మాత్రం మేము తక్కువ కాదు మేడం. సూపర్ సూపర్. అది నా టార్గెట్. మనం ఒకప్పుడు పెద్ద దారిలో బానిసలుగా బతికాము, ఇప్పుడు మనం ఆ బతకద్దు. ఆ వ్యవసాయం చేసినా మేడం, దాంట్లో ఏం లాభం ఉండదు. ఏమంటే ఒక ఓన్లీ ఆ పచ్చదనం చూసి తృప్తి పడాల్సింది తప్ప ఏం లాభం లేదు. ఎందుకంటే ఊర్లల్లో పొలాలను చూసుకొని ఇక అదే బతుకు, అందులో నష్టం వచ్చినా కష్టం వచ్చినా కనీసం మనంతలో మనం తినడానికి వెళ్ళకపోయినా వ్యవసాయాన్ని అయితే వదులుకోలేము. అదైతే నిజమే. ఇంకోటి ఇంకా నాకు ఆ పల్లె బిడ్డల స్థితిగతుల గురించి బాగా తెలుసు మేడం. ఆ లోకల్లో మనం ఎట్లా పోతున్నాం, ఏ విధంగా నాకు ప్రశంసతత్వం. అట్లా తర్వాత చిన్న కథలు రాసేది, డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కథలు రాసేవాడిని. ఇంకా అట్లా కవిత్వాలు రాస్తూ 2017లో
తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అవును. అప్పుడు తెలంగాణ జాగృతి తరపు నుంచి కవితక్క ఉమ్, ప్రతి జిల్లాకు కవి సమ్మేళనం ఏర్పరిచింది. ఉమ్, అప్పుడు పేపర్లో చూసుకొని నేను కాల్ చేసిన ఉమ్, సార్ వాళ్ళు శ్రీనివాసరావు అని నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఉమ్, 8 అంశాలు ఇచ్చినారు మేడం. ఉమ్, 8 అంశాలు ఇస్తే 8 అంశాల్లో ఒక కవిత్వము, ఒక పాట, దాని వివరణ, ఉమ్, 3 అంటే 8 ముళ్ళ 24 పేపర్లు తీసుకొని వచ్చిన. ఉమ్. ఇంకా చూసి మెచ్చుకున్నారు సారు. తర్వాత కవి సమ్మేళనం రోజు మీరు రాసిన ఏమన్నా 2 లైన్లు చెప్తారా? ఫస్ట్ నా కవిత్వం మేడం. ఆ, వచ్చే నెల నేలమ్మకు పచ్చని హందములే, తనువుకు చీరవలే, మంచుగిరి లావిరై మేఘం పొంగెనిలే, వర్షము కురిశనిలే, నేలా చినుకు రతిలో కలిసి సరసాలానులే, నీలమ్మ గర్భము దాల్చినలే, నీలమ్మ రొమ్ములు పొంగి ఏరులై పారునులే, సంద్రాలుగా మారులని కవిత్వం మేడం. మొత్తం అది వ్యవసాయం గురించే చెప్పారు మీరు. నేను చక్కగా పంట గురించి, వ్యవసాయం గురించి, నీళ్ళ గురించి, భూమికి ఉమ్, ఆకాశానికి భూమి నీలమ్మకు ఉమ్, ఆకాశానికి మధ్య ప్రేమ బంధం అది. అదే మంచి ప్రేమ బంధం, పచ్చని పైరుకు ప్రకృతికి కావాల్సింది. మంచి పోయట్రీ ఉన్నారు. ఫస్ట్ కవిత్వం మీది. ఇప్పుడు తెలంగాణ జాగృతి కోసం మీరు రాసి పంపించిన ఈ కవిత్వాలు ఎలాంటివి? జానపదాలు రాశానన్నారు మీరు, ఎలాంటివి? 1-2 లైన్లు. తెలంగాణ జాగృతి అంటే అది కవి సమ్మేళనం ఏర్పరిచిండ్రు మేడం, కవులను గుర్తించాలనే ఉద్దేశంతో. మన కవులు ఇంతకు ముందు ఒక సంస్థానానికి ఒక కవి ఉండేవాడు. అవును. చాలా మంది తెలంగాణ ప్రాంతంలో కవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కనుమరుగైపోయారు. తర్వాత ఆ కవుల్ని మళ్ళా బడి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ద్వారా మరి కవి సమ్మేళనం ఏర్పరిచి అందరు కవులు, చాలా మంది కవులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అది ఆ కవి సమ్మేళనం లేకుంటే ఇంకా అట్లే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే కూడా నన్ను గుర్తించేవారు లేరు మేడం. ఆ కవి సమ్మేళనం ద్వారా నాకు మొట్టమొదటిసారి నాకు కవిత్వం వినిపించిన, అక్కడ సన్మానం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కవిత్వం వినిపించారు? ఇప్పుడు చదివింది వినిపించారు, అక్కడ సన్మానం చేశారు మీకు మంచిగా. ఇప్పుడు అంటే మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు చాలా జరిగాయి. అప్పుడు ఏమన్నా అనుకొని రాశారా మీరు? అంటే మీరు తెలంగాణ ఉద్యమానికి చేసినా కానీ రాయలేదు మేడం. మీకు నచ్చినవి ఏంటి మీ కవిత్వాలల్లో? అంటే సామాజిక స్థితిగతులు, ఇప్పుడు పల్లె బిడ్డల స్థితిగతులపై, సామాజిక స్థితిగతులపై, ప్రకృతి స్థితిగతులపై, నేటి సమాజంలో మనసు బ్రతికే లాంటిది, ఈ అంశాలపైన కొన్ని 100 అంశాలు రాయొచ్చు మనం ఉప అంశాల రూపంలో. ఇంకా కవి సమ్మేళనంలో ఏ అంశం ఇస్తే ఆ అంశం గురించి కవిత్వాలు రాసేది. అట్లా. జానపదాలు అంటే ఎలాంటివి రాస్తూ ఉంటారు? భావమర్దాల మధ్య ప్రేమలు ఉంటాయి కదా అట్లా. తర్వాత వచ్చేసి ఒక తల్లి ప్రేమ గురించి రాశా మేడం. ఆ విడుదల చేయలేదు. ఒకటి జనపదం రాసి, ఒక హిమగిరి కొండపైన అని, అంటే మన ట్రెడిషనల్ అమ్మాయి, అంటే ఇప్పుడు డ్రెస్కి అంత విదేశాల డ్రెస్సులకి బానిసలు అయిపోయినారు మేడం. ట్రెడిషనల్ గా భారతీయ ఆడపడుచుంటే ఇలా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి రాసిన. హిమగిరి కొండ పక్కన ఇండియా ఉండేదో, ఆ ఇండియాలోనే చుక్కలాంటి అమ్మాయి అనేది, సూపులాకి సుందరాంగి అని ఒక పాట రాసిన మేడం. అది రికార్డింగ్ చేయించిన, రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. ఎట్లా ఆడింది అది? మంచిగా కొత్త, అంటే యూట్యూబ్ ఛానల్ కొత్త అబ్బాయి ఆయన, దాంట్లో కొత్త ఛానల్లో రిలీజ్ ప్రపంచానికి బాగా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీ గోల్ ఏమనుకుంటున్నారు లైఫ్ లో? నేను సినిమాలో డైలాగ్స్ రాయాలని, తర్వాత కథలు రాయాలని, తర్వాత కామెడీ స్కిట్స్ కానీ, తర్వాత సందర్భాన్ని బట్టి పాటలు కానీ రాయాలని ఉంది మేడం. ఊర్లలో ఏమన్నా అంటే మీరు మాది మారుమూల గ్రామం మేడం అంటున్నారు, ఊర్లో ఉన్న వాళ్ళని గుర్తించలేరు అంటున్నారు కదా. ఊర్లలో స్టేజీ నాటకాలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా. ఆ నాటకాలకు ఏమన్నా స్కిట్స్ రాశారా? స్కిట్స్ రాశాను మేడం. స్కిట్స్ రాసిన. అట్లా డైలాగ్ వర్షన్ అదంతా కథే రాస్తారా? డైలాగ్స్ కూడా రాస్తారా? కథ ఇప్పుడు నేను గరిబడి ప్రేమ కథ అని కొన్ని రాసిన మేడం. అంటే మనకు ఏదైనా అవకాశం ఇస్తే పూర్తిగా, అంటే ఇప్పుడు గరీబోడి ప్రేమ కథ అనేది ఊర్లో ఏదన్నా స్కిట్ చేస్తే రాసారా, లేకుంటే అది ఏంటి షార్ట్ ఫిలిమా? షార్ట్ ఫిలిం మేడం. షార్ట్ ఫిలిం చేశారా? దాన్ని షూట్ చేశారా? చేయలేదు మేడం. అంటే రాసి అలా ఉంది అంతే. ఇంకా అంతేగాని మీవి రిలీజ్ అయినవి ఏమున్నాయి? మీవి ఏమన్నా వ్యాసాలు కానీ, కవిత్వాలు కానీ బయట, అంటే షార్ట్ ఫిలిమ్స్ కి ఏమన్నా రాస్తే అవి ఏమన్నా రిలీజ్ చేశారా? లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక రచయితగా కవిత్వాలు అయితే మస్తున్నాయి మేడం. తర్వాత కవిత్వాలు ఇప్పుడు 100 కవిత్వాలు ఉంటాయి. 100 సన్మానాలు జరిగి ఉంటే 100 కవిత్వాలు ఉంటాయి. ఇంకా ఏ అంశం ఇస్తే రాస్తుంటాం. ఎట్లా అంటే మేము కవిత్వాలు రాస్తాము, ఒక స్టేజ్ పై మాకు కవి సమ్మేళనాలు పెడతారు, అక్కడ పోయి చదువుతాం.
అట్లా అంటే మీరు రాసినయే చదువుతారు. మేము రాసిన వాళ్ళు ఏ అంశం ఇస్తే ఆ అంశంపై రాయాలి. మీరు రాసిన కవిత్వాలు మీరు ఎప్పుడైనా phone లో పెట్టుకుంటారా కొన్ని? మస్తున్నాయి మేడం. ఒకసారి మాకు చదివి వినిపించండి అన్న. మీ దగ్గర ఉన్నాయి కదా మరి, మస్తున్నాయి. మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా చదివి వినిపించచ్చు మాకు. ఎందుకంటే మా ఛానల్ తరఫున కూడా మేము మేడం చాలా ఉంటాయి మేడం, అదే. పెద్దగా ఉంటాయి అందుకు కాబట్టి. మీకు నచ్చిన ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తే పెద్ద అవసరం లేదు, మీరు రాసినట్లకెళ్ళి కొద్ది కొద్దిగా మాకు చదివి వినిపించండి. ఎందుకంటే తెలిసి మంచిగా అర్థం అవుతుంటది కదా మీరు ఎలాంటి కవిత్వాలు రాయగలరు, మీరు ఎలాంటి డైలాగులు రాయగలరు ఏంటి అనేది కూడా నలుగురికి తెలుస్తుంది. అలాగే మీ టాలెంట్ను కూడా వాళ్ళు గుర్తించగలుగుతారు కదా. సంగీతం, సాహిత్యం అంటే పల్లె బిడ్డల పుట్టినిల్లు మేడం. సాహిత్యం వచ్చింది పల్లె నుంచే, సంగీతం వచ్చింది పల్లె నుంచే. అవును. అంటే సాహిత్యానికి పల్లె బిడ్డల మనసులో మెదిలే భావాలు పెదవులు తాకిడి సువర్ణాక్షర సుమధుర స్వరమే సాహిత్యం. ఇప్పుడు పల్లె అంటే పచ్చని పొలాల మధ్య పల్లె బిడ్డలు పనిచేస్తుంటారు మేడం. ఓకే. పని చేస్తుండగా అలసట నుంచి విముక్తి పొందుటకు వాళ్ళ మాట కలిపి పాటే పాడతారు. ఆ పాటే నేడు జానపదం అవుతుంది, జానపదమైంది. ఆ జానపదమే వివిధ సాహిత్య రూపాల్లో పాటలై ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది మేడం. అక్కడి నుంచే పాట మొదలైంది. మీకు ఒక విషయం చెప్పనన్న, మీరు అది చూసి చదివితేనేమో క్లారిటీ వస్తలేదు, మీకు తెలియకుండా మీరు చెప్పేదే కవిత్వం అవుతుంది. అలా మీరు చెప్పగలరు, రాయగలరు, కానీ మీరు ఎప్పుడైతే సంకోచిస్తారో చెప్పడానికి అప్పుడు ఏంటంటే నలుగురు కూడా ఏమనుకుంటారంటే ఈయన రాయగలడా అనుకుంటారు. కానీ మీలో ఇంత టాలెంట్ ఉంది, ఖచ్చితంగా ఉంది, లేదని నేను అనను. ఎందుకంటే ఇప్పుడు 4 లైన్లు చెప్పారు. ఏమని? పాట పల్లెటూరు నుంచే వచ్చింది, సాహిత్యం పల్లెటూరు నుంచే వచ్చింది. అంటే సంగీతం పల్లెటూరు నుంచే, సాహిత్యం పల్లెటూరు నుంచే వచ్చింది, గానం పల్లెటూరు నుంచే, పల్లె నుంచే వచ్చిందని మీరు చెప్తున్నారు. పల్లె బిడ్డలే ఈ శాస్త్రవేదులకు మార్గదర్శకులు. మీరు ఇంత కూడా డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చారు కదా, మీరు మంచి ఒక స్టడీ పర్సన్. మీకంటూ లైఫ్ లో గోలు ఒక రైటరేనా, లేకపోతే ఇంకేదైనా జాబ్ కొట్టాలని, లేకపోతే ఎలాంటి పోస్ట్ లో ఉండాలని మీరు గోల్ అనుకో? లేదు మేడం, రైటర్ పరంగా వెళ్ళిపోవాలని. మరి ఇంత చదివారు కదన్నా. ఆ చదువు ఇంకా నాకు ఆశలు లేవు మేడం. అంటే ఏ విధంగా, ఎందుకు ఆశలు లేవు? మీరు చదివారు కదా. కాంపిటీషన్ ఎక్కువ ఉంది మేడం. మనము చదివింది గవర్నమెంట్ స్కూల్లో, మనకి అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు. ఉంది నాలెడ్జ్ లేకుండానే ఇంత చదివారా అన్న మీరు? చెప్పండి, ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అంటే ఇది ప్రొఫెషనల్ మేడం, దేవునిచ్చిన వరం ఇది. ఈ సాహిత్యం అనేది అందరికి ఉండదు. అవును, ఒక్కరికి ఒక కళ ఉంటది. నాకు ఇది దేవుడిచ్చిన కళ. అట్లే చాలా మంది గురువులు కూడా ప్రోత్సహించిన కళ. కనుక దీంట్లో నేను ఇంకోటి మేడం, నమ్మకం ఉండాలి మనకు. నాకు దీంట్లో నమ్మకం ఉంది, రాయగలనని నమ్మకం ఉంది. మీరు రాసిన ప్రతిది కూడా మీరు ఎక్కడైతే ఏ ప్రోగ్రామ్ మీద అయితే మీకు ఏ కంటెంట్ మీద అయితే ఇస్తున్నారో వాళ్ళకి రాసి చూపించడం వల్ల వాళ్ళు దాన్ని సక్సెస్ అని చెప్పి మీకు సన్మానాలు చేస్తూ వచ్చారు. చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు మేడం. చాలా నాకైతే ఇంతవరకు 100 సన్మానాలు జరిగింటాయి కదా, ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. ఎక్కడ ఊర్లలోనే అయినాయా సన్మానాలు? ఈ 2 రాష్ట్రాల్లో మేడం, 2 రాష్ట్రాల్లో తిరిగిన. అంటే ఎవరెవరి చేతుల మీదుగా? కొంతమంది ప్రముఖులు అంటే జల్దీ విద్యాధర్ సారు, ఆయన జెహెచ్ఎంసి అధ్యక్షుడు. తర్వాత వచ్చేసి ఆంధ్ర సాహిత్యానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, బిక్కి కృష్ణ. అట్లా ఆయన రాజకీయ నాయకులతో చాలా మంది, రాజకీయ నాయకులు, సాహిత్య పెద్దలు కూడా, సాహిత్య పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి సాహిత్య పెద్దలు అంతమంది ఉన్నారు కదన్నా, మీకు ఎవరు కూడా సపోర్ట్ గా నిలబడ్డారా ఎవరైనా? ఎట్లా ఏంటి అంటే ఒక రచయితగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి? ఇక్కడ మేడం, ఇక్కడ కుసుమ ధర్మన్న కళాపీఠం అని ఒక సమూహం ఉంది. రాధా కుసుమ మేడం అని 2 రాష్ట్రాల్లో ఆమె కవిత సమ్మేళనం చాలా నిర్వహిస్తుంది. ఆమె లేదని ఏ కవి సమ్మేళనం నిర్వహించాలి లేరు, ఆమె ద్వారా కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఆమె నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంది మేడం. ఆమె ఇప్పుడు ఈ హైదరాబాద్కి వచ్చి 3 నెలల్లో దాదాపు 30 సన్మానాలు పొందింటారు. 50 ఆహ్వానాలు వస్తే 30 ఆవిటికి వెళ్ళింటాను నేను. 30 ఆవిట్లో నేను సన్మానం పొందుంటే ఆమె వల్లనే. మస్తు ఎంకరేజ్ చేస్తారు. దాదాపు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 25 మంది తల్లులు నాకు పరిచయం అయ్యారు, సొంత బిడ్డలాగా చూసుకునే వాళ్ళు. ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, సాహిత్య పెద్దలు, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ఇంత మందిలో మరి మీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తాం ఒక రైటర్ గా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు? అంటే ఇప్పిస్తామని అంటున్నారు మేడం. ఇంకా కరెక్ట్ టైం వాళ్ళకి కూడా వాళ్ళ పరిచయమైన వాళ్ళు మనకి కరెక్ట్ టైం ఇస్తే వాళ్ళు కూడా మళ్ళీ మీరు మరి మల్లెమాలకి ట్రై చేస్తారా? అదే మేడం, శ్రీదేవి డ్రామా కంపెనీలో రైటర్ గాని నేను ఫస్ట్ రాసి నిరూపించి అక్కడ స్టేజ్ ఎక్కలేని నాకు ఆశ ఉంది మేడం. అది ఎందుకంటే ఇంకోటి మేడం, నేను ఇప్పుడు బతికి ఉన్నానంటే నేను 10 సంవత్సరాలు నరకం చూసిన మేడం. చాలా మానసిక ఒత్తిడి గురై. ఎలాంటివి
అంటే నేను వ్యవసాయం చేయాలా, ఇంట్లో సంతోషం లేదు, అమ్మ నాన్న ఇద్దరు వృద్ధులు, మానసిక ఒత్తిడి గురి, డబ్బు కావాలా, ఇవన్నిటి ముడిపడి చాలా ఇబ్బందులు పడ్డా. ఇంక నేను రాత్రి ఆ ప్రోగ్రామ్ చూస్తే, రోజు ఆ ప్రోగ్రామ్ చూస్తే నేను మానసిక ఉల్లాసాన్ని పొందేవాడిని. ఇప్పుడు జబర్దస్త్ అయినా, డీసో అయినా, తర్వాత వచ్చి అప్పుడు పటాస్ వస్తుండే, వాటి ద్వారా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, వీటి వల్ల నేనే కాదు డాక్టర్లకే అది వైద్యం ఇచ్చేది. ఆ పాటలు రాసిన నేను దాని ద్వారా, వాటి ద్వారా నేను బాగా దానికి ఆకర్షితులైన. అందుకోసమే నేను ఆ పాట కానీ రాసింది. దాంట్లో అన్నీ ఉంటాయి, ఆ పాటలు మీకు వినిపిస్తున్న తర్వాత అన్నీ ఉంటాయి. దాంట్లో రైటర్గా నేను ఆ స్టేజ్ పై ఎక్కాలని ఆశ ఉంది మేడం నాకు. ఆ ప్రోగ్రామ్స్కి అంటే మల్లమాలలో ఒక రైటర్గా నేను అయ్యి ఆ స్టేజ్ ఎక్కాలి అనే ఒక కోరిక ఉంది. ఆ పాట కూడా రాసింది దానికోసమే రాశారు. మొత్తానికైతే మల్లెమాల కోసం అయితే, మల్లెమాల కోసం ఈటీవీ కోసము, రామోజీరావు కోసము సాంగ్ రాశారు. మరి ఆ పాట కూడా అందుకే రాశాను అని అంటున్నారు. అదైతే నిజమన్నా. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు తెలియదు ఏం లేదు, ఈ మాయా ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద కవులు ఉన్నారు, పెద్ద పెద్ద రైటర్లు ఉన్నారు. సాంగ్స్ రాయడానికి కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, సినిమా సాంగ్స్ కావచ్చు, సినిమాలకు డైలాగులు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన మల్లెమాలకు కూడా ఎంతో పెద్దవాళ్ళే రైటర్లు ఉన్నారు. అంత పెద్ద అంటే చాలామంది కవులు ఉన్నారు, మెయిన్గా వ్యాసాలు రాసే కవులు ఉన్నారు. మరి అలాంటి కవులే ఈ రోజున అంటే ఒక పెద్ద గుర్తింపును తెచ్చుకోలేక, 10 మందికి తెలియలేక గమ్మున ఉండిపోయినారు చాలామంది. ప్రజలకు తెలియని వాళ్ళు అంటే ఒక కనుమరుగులో ఉన్నారు, కనుమరుగైపోయి ఉండిపోయినారు. మరి మీరు ఆ స్టేజ్కి ఎదుగుతాను అనుకుంటున్నారా? ఇప్పుడు మేడం వాళ్ళ అవకాశం, ఇప్పుడు ఏదైనా మేడం అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేయగల అనే నమ్మకం నాకుంది. అది ఏదైనా సరే, అది స్కిట్ రూపంలో అయినా, ఒక పాట రూపంలో అయినా, ఆట రూపంలో అయినా, నాకు ఆ నమ్మకం. మరి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు కదా? నేనే ప్రయత్నం చేస్తున్నా మేడం, నేనే ప్రయత్నం చేస్తున్నా. ఒక అబ్బాయి, దాంట్లో పనిచేసే అబ్బాయి ఉన్నాడు, వెళ్ళినా ఆ రోజు నన్ను తోలుకొని వాడికి వచ్చిండు. అయితే ఏం జరిగిందంటే, నేను మధ్యలో ఆ పిల్లగాడు బండి వేసుకుని వచ్చిండు, వర్షం వచ్చింది, తడిచిపోతే అక్కడ ఇంకా ఉండదన్నమాట. అట్లని మళ్ళీ తిరిగి వచ్చిన 9 తారీఖుకి, మళ్ళీ 7 అయిపోయిన తర్వాత 9కి రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. ఇప్పుడు హైదరాబాద్ కి డిఎస్సి రాయడానికి వచ్చానన్నారు. ఇప్పుడు అంటే ఎంత కాలంగా హైదరాబాద్ లో ఉంటున్నారు? దాదాపు 5 నెలలు అవుతుంది మేడం. 5 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ కోసమే వచ్చారా ఇక్కడికి, లేకుంటే ఈ ప్రయత్నాలు కూడా చేద్దామని వచ్చారా ఒక రైటర్ గా? ఈ ప్రయత్నం చేయడానికి వచ్చిన మేడం. ఈ ప్రయత్నం చేయడానికి అంటే ఇప్పుడు మీకు సక్సెస్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, మరి అప్పటి వరకు ఏంటి, సక్సెస్ అవుతాను అనుకుంటున్నారా? ఎట్లా ప్రయత్నం చేస్తున్నా మేడం. మా సార్ వాళ్ళగా ఉన్నారు, ఆంజనేయ సార్ అని, నీకు కార్డు ఇప్పిస్తా, తర్వాత వచ్చేసి రైటర్ గా దాంట్లో సెట్ చేసిస్తాను. ఒకవేళ అవకాశం రాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ఛానల్ ఉన్నాయి కదా మేడం, ఈ ఛానల్లో ఏదో ఒక దాంట్లో పని చేద్దాం అనిపిస్తుంది రైటర్ గా ఛానల్స్ లో అలా చేసుకో. ఇంకోటి మేడం, నేను ఏ పనైనా చేయగలను, బతకడానికి ఏ పనైనా జరిగింది. నా వ్యవసాయం చేసిన, వ్యవసాయంలో అన్ని పనులు చేస్తాను, తర్వాత ఇది కాదన్నా వ్యవసాయం చేసుకుని బతా. అంటే దీనికోసం అయితే తాపత్రయపడుతున్నారు. ఇంకోటి ఎందుకంటే మేడం, పల్లెల్లో చాలా గొప్ప కళాకారులు ఉన్నారు మేడం. ఇక్కడంతా వీళ్ళు నేర్చుకుంటారునేమో, ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు, అక్కడ డబ్బులు పెట్టి నేర్చుకుంటారు. అక్కడ పుట్టుకతో వచ్చిన కళాకారులు ఉన్నారు, వివిధ రంగాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళ కళ ఎవరు ప్రోత్సహించేవారు లేక, గుర్తించేవారు లేక, సరైన వేదిక దొరక అక్కడే ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళు నేను ఒక స్థాయిలో ఉంటే అలాంటి వాళ్ళని బయటకు తీసుకొస్తాను మేడం, ప్రపంచానికి పరిచయం చేయాలని వాళ్ళని కూడా. అట్లాంటి వాళ్ళని పల్లెటూరులో చాలా మంది ఉన్నారు మేడం. అదే అంటున్నా, ఎందుకంటే పల్లెటూరులో చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు ఇప్పుడు ఇన్ని సన్మానాలు పొందారు, ఒక రైటర్గా, ఒక కవిగా మీరు ఇంత సన్మానాలు పొంది కూడా అవార్డ్స్ కూడా తీసుకున్నారు. మరి అంత టాలెంట్ పెట్టుకొని ఈ రోజున హైదరాబాద్కు అంటే ఒక పొట్ట చేత పట్టుకొని వచ్చినట్టే మీ ప్రయత్నం కోసం. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు నిలుస్తుంది అనేది కూడా ఒకటి ఉంది. కాకపోతే మీరు సాంగ్స్ కూడా నేను రాయగలను అంటున్నారు, అంటే నాకు అవకాశం ఇస్తే రాసి చూపిస్తాను అంటున్నారు. అంటే మేము ఒక చిన్న ఇదిగా అంటే ఒక సలహాగా మేమేమంటున్నామంటే, ఇచ్చేటంతటోళ్ళం కాదు, మీరు వ్యాస రచయితలు, కవులకు ఇచ్చేటంత వాళ్ళం కాదు. ఎందుకంటే అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ రాదు, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఇప్పుడున్న జనరేషన్లో మనం వెతుక్కుంటూనే వెళ్ళాలి. కాబట్టి మీరు రాసే అంటే మీరు ఒక ప్రాస ఉంది మీ దగ్గర, ఆ రాసే ఒక రాతలో ఒక మీనింగ్ ఉంది, పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది, పల్లెటూరులో ఉన్న కష్టాలు కనిపిస్తాయి అంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు రాసే పాట కూడా అది మీ గొంతుకై వినిపించాలి అంటారు. మీ గొంతుకై ఎప్పుడైతే వినిపిస్తుందో ప్రజలకు తెలుస్తుంది అని మేము చెప్తున్నాం. అందుకు మీరు రాసే ప్రతి పాటను కూడా మీ గొంతుకుతో వినిపించండి. మీరు రాసే ఆ ప్రతి పదాన్ని మీ గొంతులో నుంచి పాడని వినిపించండి. మీ కలంలో ఉన్న ఆ గొప్పతనాన్ని కూడా మీ గొంతులో వినిపించడం ట్రై చేయండి. చేస్తే ఏమవుతుందంటే నలుగురికి కూడా మీరు ఏం రాస్తున్నారు అనేది తెలిసిపోద్ది. ప్రతి కవి కూడా తన కవిత్వాన్ని
వినిపించి తీరుతారు ఖచ్చితంగా. మీ దగ్గర అంత కవిత్వం రాసే అంత టాలెంట్ ఉంది. మేము స్టేజ్ ప్రశ్నించే గొంతుకవై ఉన్నారు మీరు. ఇప్పుడు ఆ ప్రశ్నించే తత్వం లేదు మేడం, ఉమ్. అది పోయింది. ఈ కాలంలో దగ్గర ఆ ప్రశ్నించే తత్వం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అంతా ఒకప్పుడు ఉండేది. ప్రేమ. అంటే ఇప్పుడు ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, అంటే ఇంకా జాబ్ రాదు అంటే కాంపిటీషన్స్ ఎక్కువ ఉన్నాయి, లైఫ్లో మనం అనుకున్న గోల్కు రీచ్ అవ్వలేము అంటే టాలెంట్ను గుర్తించట్లేదు అంటారా ఎట్లా మన ప్రభుత్వం? అట్లేం లేదు మేడం, ప్రభుత్వం ఇప్పుడు నా దగ్గర టాలెంట్ ఉంటే నేను జాబ్ కొట్టగలను. కనుక నేను ప్రభుత్వాన్ని విమర్శించే అంత లేదు, మన తప్పు. మనకు సరైన గైడెన్స్ లేక, సరైన పరిస్థితులు మనకు అనుకూలంగా లేక, ఆర్థికంగా కూడా అట్లా మనము ఆ చదువు పరంగా మనము కరెక్ట్ లేం కాబట్టి మన వల్ల అది. ఇప్పుడు డిఎస్సి రాయడానికి వచ్చారు, ప్రిపేర్ అయ్యి వచ్చారుగా? 2 నెలలు ప్రిపేర్ అయ్యాను మేడం, జాబ్ చేసిన T5లో జాబ్ చేసిన 2 నెలలు అవుతుంది, 2 నెలలు ప్రిపేర్ అయినా. మొత్తానికైతే మీరు చెయ్యాలనుకుంటున్నారు ప్రయత్నం అయితే, ఒక కవిగా నేను రావాలి, ఒక రైటర్గా ఎదగాలి. ఆ జాబ్ ఏమో మేడం దీంట్లో అయితే నేను చేయగలను. జాబ్ రాకపోయినా పర్లేదు కానీ ఒక రైటర్ గా మాత్రం జాబ్ చేస్తే ఆ జాబ్ వరకే ఉంటాం మేడం. ఇప్పుడు ఈ రైటర్ గా నేను వస్తే నా ద్వారా కూడా నేను మంచి పొజిషన్ లో ఉంటే నా ద్వారా కూడా ఇంకోరికి ఉపాధి ఇవ్వచ్చు, ఇంకో టాలెంట్ గుర్తించవచ్చు. మళ్ళీ మా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళని ఆ టాలెంట్ నే బయటికి తీయొచ్చు అంటున్నారు. పల్లెటూరులో ఉన్న కవులను కావచ్చు, సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, అందరినీ నేను బయటికి తీయొచ్చు అని అంటున్నారు. మరి మా హిట్ టీవీ ద్వారానే మరి మీకు ఎలాంటి అవకాశం కావాలనుకుంటున్నారో కోరుకోండి. మరి మల్లెమాలను కోరుకుంటారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీని కోరుకుంటారా? కోరుకోండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఈ టీవీకి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా మేడం. ఎందుకంటే నాలాంటి పల్లెటూరు వ్యక్తిని మళ్ళీ మీరు గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయాలన్నది గొప్ప మనసు. మరి ఈటీవీ యజమానానికి మా యాంకర్ నిర్మల మేడం మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నమస్తే అన్న, పర్లేదు. అందుకు మీరు అనుకున్న గోల్కి తప్పకుండా రీచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చూశారు కదా మరి ఇప్పటివరకు అయితే, ఎందుకంటే ఒక పల్లెటూరులో మారుమూల గ్రామంలో పుట్టిన విజయన్న మంచి టాలెంట్ ఉంది. అదే కాకుండా ఒక రచయితగా తను ఎన్నో సన్మానాలు పొందాడు, అలాగే 2 అవార్డ్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి నేను ఇంత చదువుకొని కూడా నాకు జాబ్ రాలేదని నేను బాధలో లేను. ఆ జాబ్ వచ్చినా సరే రాకపోయినా సరే, ఎందుకంటే నేను చదువును వదిలేసుకొని కన్న తల్లిదండ్రుల కోసము వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి ఉన్న ఊరికి వచ్చి వాళ్ళ కోసం ఉన్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు కూడా లేరు, చనిపోయారు. ఇప్పుడు నా గోల్ కోసమే నేను ప్రయత్నం చెయ్యాలి. నా గోల్ మాత్రం ఒక రైటర్గా, ఒక కవిగా నేను ఎదగాలి. అదే కాకుండా ఒక రైటర్నని నేను నిరూపించుకోవాలి అనే ఇదితోనే, నేను తాపత్రయంతోనే నేను ఇప్పుడైతే నా జీవితాన్ని మొదలుపెట్టి ఆ ప్రయత్నాలలోనే నేను చేస్తూ ఉన్నాను. అందుకు నేను ఇప్పుడు జాబ్ మీద కంటే కూడా నేను ఒక రైటర్గా నిరూపించుకోవడం పైనే నేను మొత్తం కూడా నా ధ్యాసంతో పెట్టాను అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే కాకుండా తన లైఫ్ గోల్ కూడా అది. ఎందుకంటే ఒక రైటర్గా ఒక్కసారి పేపర్ మీద పెన్ను పెట్టిన తర్వాత ఆ కలం ఇంకా రాస్తూనే ఉండాలి అనుకుంటారు ప్రాణం పోయేంత వరకు, అని దాన్ని వదిలే ప్రసక్తే లేదు అనే విధంగానే ఛాలెంజ్ విసురుతారు ప్రతి రైటర్ కూడా. ఎందుకంటే అది వెన్నతో పెట్టిన విద్య కాదు, పుట్టుకతో వచ్చే విద్య అంటారు. ఎందుకంటే అందరికీ అదృష్టం రాదు. సాంగ్స్ పాడే వాళ్ళు సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, మరి వాళ్ళకు సరస్వతీదేవి కటాక్షిస్తేనే, వాళ్ళ గొంతుకను అంత ఇస్తేనే, అదృష్టం ఉంటేనే వాళ్ళు పాడగలరు. అలాగే రాసే వాళ్ళది కూడా అంతే. ఒక రైటర్గా తనకంటూ కొన్ని భావోద్వేగాలు వస్తున్నాయి, ఒక రచయితగా రాయగలుగుతున్నారు అంటే అందరికీ రాదు అదృష్టం. కాబట్టి ఆ అదృష్టం నాకు వచ్చింది కాబట్టి నేను నా ప్రయత్నం ఆపను, గ్యారంటీగా నేను సక్సెస్ పొందుతాను అనే ఒక నమ్మకంతో తన ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడైతే సినిమా ప్రపంచంలో అడుగు పెట్టాలి అని చెప్పేసి తను అనుకుంటున్నారు. అందుకు తన కోరిక తప్పకుండా నెరవేరాలి. ఇప్పటి వరకు కొన్ని 100 సన్మానాలు మారుమూల గ్రామానికి, ప్రపంచానికి తెలియకుండా సన్మానాలు పొందిన విజయన్న ఇప్పుడు వందలాది, లక్షలాది, కోట్లాది ప్రజలకు తెలిసేలాగా ఎదగాలని మన హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే మల్లెమాలలో తనకు తప్పకుండా అవకాశం రావాలని కూడా కోరుకుందాం. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.